మధ్యలో ఒక విశ్వాసురాలు వచ్చింది. ఒక బిడ్డ వచ్చి ఏమంటానంటే, నేను దేవుని యొక్క వస్త్రపు చెంగును ముడితే చాలని చెప్పేసింది. ఆ దేవుని ప్రజలతో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకుంది. ఈ దినాన దేవుని ప్రజలతో నీవు ఉంటే ఆశీర్వాదం, దేవుని ప్రజల యొక్క సన్నిధిలో నీవు ఉంటే స్వస్థత, దేవుని ప్రజలతో నువ్వు నడిస్తే నీకు ఆశీర్వాదం. కనుక యేసయ్య ఆ సమూహంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? యేసయ్య ఆ సమూహంలో ఉన్నాడు. నేను యేసు ప్రభు యొక్క సన్నిధిని, ఆయన ప్రసన్నత నేను అనుభవిస్తానని చెప్పేసి నిశ్చయముగా నేను స్వస్థతను పొందుకున్నాను విశ్వాసంతో బయలుదేరింది. యాయీరు కంటే ముందుగా దేవుని యొక్క స్వస్థతను పొందుకుంది. యాయీరు కంటే ముందుగా దేవుని యొక్క స్వస్థతను పొందుకున్న ఆ కుమార్తె సాక్ష్యమిస్తుంది, నాలో నుంచి శక్తి బయటికి వెళ్ళింది. ఎవరు నన్ను ముట్టుకున్నదని చెప్పేసి. యేసు ప్రభుకు తెలియదా ముట్టుకున్నవారు? తెలుసు. కానీ ఆమె భయపడుతూ ఏమన్నదంటే, ప్రభువా, నువ్వు యాయీరింటికి వెళ్తున్నావు తండ్రి, నువ్వు అర్ణ సహోదరింటికి వెళ్తున్నావు, నువ్వు ఉమా సహోదరింటికి వెళ్తున్నావు, నువ్వు యోహాన్ సహోదరునికి వెళ్తున్నావు, వారింటికి వెళ్ళక ముందుకే నీలో ఉన్న స్వస్థత నేను తీసుకున్నాను తండ్రి అన్నాడు. హల్లెలూయా. ఈ దినాన నీ ఇంటికి నీవు వెళ్ళక ముందే యేసులో ఉన్న స్వస్థతను నీ ప్రక్కవారు పొందుకోవాలి. హల్లెలూయా. యేసులో ఉన్న శక్తిని నీ ప్రక్కవారు చూడాలి. అభిలాష్ బ్రదర్, అలాంటి ప్రసన్నత నీలో ఉండాలంటే నీ లక్ష్యం యేసు మీద ఉండాలి. హల్లెలూయా. నీ లక్ష్యం యేసు మీద ఉండాలి, నీ ఏకాగ్రత యేసు మీద ఉండాలి, నీ విశ్వాసం యేసు మీద ఉండాలి, నీ నమ్మకం యేసు మీద ఉండాలి. ఈ యొక్క ప్రయాణములో ఆ యొక్క స్త్రీ స్వస్థత పొందుకుంది.